ఇదేమో మనకి సిమెంట్ ప్లాంట్స్లో వచ్చే అర్బన్ ఏరియాలో వచ్చే చెత్త చెదరం అంతా మళ్ళీ ఎనర్జీ కింద మార్చుకుంటున్నారు. మళ్ళీ ప్రోడక్ట్ కూడా కాలుస్తున్నారు. సిమెంట్ క్లింకర్ ఫామ్ అవ్వాలంటే 1200 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం సార్. సో ఆఫ్టర్ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫియర్కి వదిలేస్తాం సార్ నార్మల్గా. బట్ ఈ అట్మాస్ఫియర్ వదలకోకుండా మనం ఏం చేస్తే దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం. సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది తప్ప ఇప్పుడు 120-180 డిగ్రీస్ పవర్ టెంపరేచర్ వెళ్ళట్లేదు సార్. సో దీని త్రూ ఏమవుతుందంటే సార్ మనకి 35% ఆఫ్ నార్మల్ రా పవర్ ఏదైతే ఉందో కోల్ యూజ్ చేసేది అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని అలాగే మనకి ఆర్డీఎఫ్ అగ్రో వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మనము డైరెక్ట్ కిలర్లో యూజ్ చేసేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది సార్ ప్లాస్టిక్. సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ ఒకటే మనకు రూల్ సార్. ఇది మనకి కాన్సెప్ట్ ఉన్నది సార్. ఇది మేము అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి వస్తున్నాం సార్. సార్ మరి ఫస్ట్ టైం మూడోది ఇంకో పని కూడా చేయాలి. దీని నుంచి రీసైక్లింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి అనుకున్నాయి ఎప్పుడో 10 ఏళ్ళ ముందు, అది ఇంకా అంతవరకు కాలేదు. 30 crores సార్ స్టాండర్డ్ పీపీపీ మోడల్ 30 crores మన క్యాప్ డాల్మియా సిమెంట్ కంపెనీ సార్ వాళ్ళ ఫ్యాక్టరీ రేటు 50% వరకు కూడా మున్సిపల్ వేస్ట్ వాడుకోవడానికి టెక్నాలజీ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ చేశారు, మొన్న వచ్చారు వాళ్ళు కూడా కర్నూలు కడప ఏరియా నుంచి మనం అక్కడ ప్లాంట్ పెట్టే అంతవరకు 2 to 3 years పడతాయి సార్ వారికి. వాళ్ళే వాడుకుంటే మన నష్టం లేదు కదా. అప్పుడు పెరుగుతూ ఉంటుంది, అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఎంకరేజ్ దట్. Final product, these are the outputs. వైబిలిటీ ఎన్ని రన్నింగ్ ఇండస్ట్రీ సార్. 300 members women empowerment ఎక్కడ పెట్టారు? గూడూరులో నడుస్తుంది సార్ ఇండస్ట్రీ. విజిట్ చేశాను కూడా. కాదు, నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ 80% తయారు చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పటికి యూజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ఆల్ ది గ్యాప్ ఏరియాస్, హౌ టు బ్రింగ్ దెమ్, దానికి ఎక్సర్సైజ్. నమస్కారం, మీరేమా? ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మనం అవేర్లో చేసేటివి ఆల్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబలీ? This is another interesting activity, sir. Decomposable water, biodegradable water, what is the idea? Within 6 months, but భూమిలో కలిసిపోతుంది. 6 months భూమిలో కలిసిపోతుంది. ఇది ఆల్ CPC సిమెంట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇండియాస్ ఫస్ట్ ప్రోడక్ట్ సార్. మా ఓన్ R&D, మా ఓన్ టెక్నాలజీ. ఇది ఏంటిది? టార్చ్ నుంచి. ఓ ఈ మొక్కజొన్న ఇదేనా? మేమే ఫస్ట్ ప్రోడక్ట్ సార్. CPC సిమెంట్ అన్ని సర్టిఫికేషన్స్ రీసెంట్గా సీజన్లో కూడా అప్రూవ్ ఇచ్చారు సార్. బట్ స్టిల్ వెయిటింగ్ సార్. తిరుపతి పిలిచారు బట్ వెయిటింగ్. సీజన్ కూడా ఇచ్చారు కానీ మనకి ఇంకా అలౌ చేయట్లేదు. యు డు వన్ థింగ్, మీరు CMO కూడా మీరు టచ్లో ఉండి ఈ టెంపుల్స్లో కంపల్సరీగా వాటికి పెట్టి టెస్ట్ ముందు మీరు ఒక పని చేయండి, వీటికన్నిటికీ ల్యాబ్ బోర్డ్ తయారు చేయండి, సర్టిఫై చేయండి. మీరు ముందు ప్రైవేట్ వాళ్ళతో పెడతారా, మీరు పెడతారా, ఏది బెస్ట్ అని. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ సర్టిఫికేట్ అని మనం కూడా పెట్టుకుంటాం. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఇంకో ముఖ్యం టెస్ట్ నార్మల్గా కూడా 6 months లో నార్మల్గా మట్లో 6 months లో ఇది గ్లాస్ సార్. ఇది టెస్ట్లో చూసే మీకు స్టాండర్డ్స్. ఆ కెమికల్ వాడితే ఇన్స్టెంట్గా కరిగిపోవాలి, భూమిలో మాత్రం 6 నెలల్లో కరిగిపోతుంది. ఇది గ్లాస్ వీఆర్ మేకింగ్ గ్లాస్ అవుట్ ఆఫ్ స్ట్రాస్ కూడా చేస్తున్నాం. మిల్క్ కంటైనర్స్ అవన్నీ కూడా R&Dలో ఉన్నాయి సార్. మిల్క్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్స్ని కంటిన్యూగా స్టడీ చేయండి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ అదర్వైజ్ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే సెట్ బ్యాక్ వస్తుంది.